దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూత మీడియా. యావత్ దేశాన్ని భక్తి పార్వస్యంలో ముంచేసిన మహా కుంభమేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంపై కాసుల వర్షం కురిపించింది. ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు నిర్వహించిన కుంభమేళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మహోత్సవం మతపరంగా కాకుండా ఆర్థికంగా కూడా భారీ ప్రయోజనాలు అందించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపిన వివరాల ప్రకారం కుంభమేళా కారణంగా పలు రంగాల్లో వాణిజ్యం విస్తరించి వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అంచనా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉత్సవం నిర్వహణకు 7,500 కోట్ల రూపాయలు కేటాయించింది. దాని ద్వారా దాదాపు 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు తేలింది. హోటల్, ఆహారం, రవాణా రంగాల్లో భారీగా ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రవాణా రంగంలో 1.5 లక్షల కోట్ల మేర ఆదాయం సాధించినట్లు అధికారులు తెలిపారు. మరీ ముఖ్యంగా కుంభమేళాలో పడవలు నడిపిన ఓ కుటుంబంపై ఏకంగా 30 కోట్ల రూపాయలు కుమ్మరించింది. యూపీ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. అయితే యోగి ఆ పడవ నడిపే వ్యక్తి గురించి చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మహా కుంభమేళాలో 45 రోజుల్లో 30 కోట్లు సంపాదించాడంట అతని పేరు పింటూ మహారా. ప్రయాగ్రాజ్లోని అరైల్ ప్రాంతంలో ఉంటాడు. త్రివేణి నది ఒడ్డున ఉండే అరైల్ గ్రామంలో ఉండే ఈ నావికుడు తీసుకున్న ఓ నిర్ణయం అతడి కుటుంబం జీవితాన్నే మార్చేసింది. మహా కుంభమేళ అయిపోయేసరికి పింటూ కోటీశ్వరుల లిస్టులో చేరిపాడు. 2019లో యోగి సర్కార్ గొప్పగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పడవలు నడిపారు పింటూ మహారా కుటుంబం. కుంభమేళా కార్యక్రమానికి చాలా మంది భక్తులు వస్తారని అంచనా వేసిన వారు తమ ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి కొత్తగా మరో 70 పడవలు కొన్నారు. అంతకుముందు వాళ్ళ దగ్గర 60 పడవలు ఉండేవి. అలా ఒక్క పడవ ద్వారా రోజుకు 52,000 వరకు లాభం వచ్చిందని, మొత్తం 45 రోజుల ఉత్సవంలో ఒక్కో పడవకు దాదాపు 65 లక్షల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు. మహా కుంభమేళాలో మొత్తంగా 130 పడవలకు కలిపి ఏకంగా 30 కోట్ల రూపాయల వరకు ఆదాయం రావడంతో ఇక తమ తరతరాల జీవితాలు బాగుపడతాయని ఆ కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేసింది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.